హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక అందరికీ తెలిసిన రెసిపీనే. ఇదేంటంటే ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ చూపించడానికి వచ్చానంట. అదంటే నాస్టల్ నేను ఎలా ఇచ్చేస్తాను చూపించడానికి వచ్చేసాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకున్నాం. కొంచెం ఇది సరిపోతుంది. దాంట్లో టమాటో, క్యాప్సికమ్, ఇది ఫ్రెష్ గ్రీన్ పీస్ అనమాట. ఫ్రెష్ గ్రీన్ పీస్, అలాగే పొటాటోస్. స్టవ్ ఇప్పుడు హైలో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకున్నాం. ఇది ఒక 5 minutesలో వచ్చేస్తుంది. కుక్కర్లో ఎందుకు పెట్టానంటే ఆలు, టమాటో, క్యాప్సికమ్ బాగా స్మాష్ అవుతాయని పెట్టాను. ఇది ఒక 2 whistles వచ్చే వరకు వచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది విజిల్ వచ్చేస్తుంది. స్టీమ్ పోయిందామని చెక్ చేద్దాం. పోయింది. ఇంకా లెట్ ఓవర్ చూసారు కదా, బాగా కుక్ అయిపోయాయి అనమాట. దీన్ని ఇప్పుడు దీంతో స్మాష్ చేసేస్తున్నాను. బాగా మెత్తగా అయిపోవాలి కదా, పావ్ భాజీ కర్రీ మెత్తగా ఉంటుంది కదా. ముంబైలో మా ఫ్రెండ్ ఉంటుందన్నమాట. తన దగ్గర చూసాను పావ్ భాజీ కర్రీ ఎలా తయారు చేయాలో. నేను అందుకని మీకు కూడా తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్ ముంబై పావ్ భాజీ ఎలా చేస్తారో. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాము. మనం ఫస్ట్ నుంచి సాల్ట్ వేయలేదు కదా, కొంచెం సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. లేదా కొంచెం తక్కువ వేస్తాము. అలాగే టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పావ్ భాజీ మసాలా. ఇప్పుడు వీటినోసారి కలిపేసుకున్నాము. ఇది హోమ్ మేడ్ బటర్ అనమాట. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఇది కూడా వేసి కొంచెం ఇలా తిప్పేసుకున్నాను. బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇది అయిపోగానే ఇంకా పావ్ భాజీ బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని టోస్ట్ చేసుకోవడమే. జస్ట్ 5 minutes ఉంచేద్దాం దీన్ని. ఇప్పుడు పావ్ భాజీ బ్రెడ్ ఉంది కదా, దాన్ని టోస్ట్ చేసుకున్నాం అనమాట. కొంచెం బటర్ వేసేసుకొని దానికి బటరే కదా వేసి టోస్ట్ చేయాలి. అది మెల్ట్ చేసేసుకున్నాము. ఈ తర్వాత నేను ఆల్రెడీ పావ్ భాజీ బ్రెడ్ని కట్ చేసి పెట్టుకున్నమాట. దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నాను. అది బాగా టోస్ట్ అవుతుంది. నేను కొంచెం
కొంచెం స్లిమ్లో పెట్టాను అనమాట, ఇది సిమ్లో. అది కొంచెం లేట్గా ఫ్రై అవుతుంది. హైలో పెడితే ఈ బన్ను మాడిపోతుంది కదా, అప్పుడు మాడిపోయిన టేస్ట్ అస్సలు బాగోదు కదా. స్లిమ్లో పెడితే టైం ఎక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం, మంచిగా వస్తుంది. చూసారు కదా, బాగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది బాగా టోస్ట్ అయిపోయింది, ఇంకా దీన్ని తీసేద్దాము. ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం కొరియాండర్ లీవ్స్ గార్నిష్ చేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ముంబై స్ట్రీట్ స్టైల్ ఫేమస్ పావ్ భాజీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకున్నాను. దీన్ని ఇంకా తినేయడమే, ఎమ్మీగా ఉంది చూడడానికి. తినేస్తాం.